दीपाधिष्ठान देवताभ्यो नमो नमः गन्धादिभीर दीपाधिष्ठान देवताभ्यो नमो नमः गन्धादिभीरं कृत्या पुष्पाक्षतेरभ्यर्च्यां पृथ्वी तत्त्वात्मने गन्धं परिकल्पयामि नमः लाभस्तेषां जगस्तेषां कुलस्तेषां परापरः तेषां हिन्दूवरस्याम हृदयस्थोमार्जनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूजो भूजो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे हिरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते इदं చేపట్టండి सर्वेभ्यो महाजनेभ्यो नमो नमः ఇప్పుడు చేతిలో ఉన్నవన్నీ కుడి చేతిలో తీసుకొని అక్కడ వేసేయండి मुहूर्त शुभ मुहूर्तोस्तु सर ఈ అక్షతల వాసన చూసి మీ గుడి పక్క నుంచి ఉండాలి వదిలేయండి ఉత్తిష్టంతు భూతపిశాచా ఏదేమో భారతా ఏదేశాం విరోధేన ప్రశ్నకర్మణ మార్గే మీరు ఒకరు ఇలా పడుతుంది కుడి చేద్దు ముక్తి ओम भूः ओम भवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यम् ओम दक्षविदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम आभोज्गदेव सोमृतं ब्रह्मभूर्भुवस्सुवरों मम अनुकोण्डि ममोपाचतुर्चक्षेद्वारा श्री परमेश्वर प्रीत्यर्थं शुभे योगने मुहूर्ते श्री महाविष्णुराज्ञेया प्रवर्तमानस्य अद्य ब्रह्मणा द्वितीयपरार्थे श्वेतवराहल्पे जननीलगोत्रस्य सुधाकर नामधेयस्य प्रभावती नामधेयस्य जस्विता नामधेयस्य चरिष्मा नामधेयस्य कुटुम्बस्य नंदीश्वर गोत्रस्य चंद्रशेखर नामधेयस्य राजेश्वरी जयमोदरे ओम कलयस्य मुखे कंठे रुद्रस्वनाकृतः ओरेन्द्रस्य ब्रह्ममध्यमाद्रना स्मृताः सूक्ष्मदशाय सर्वे आत्मानं गणपीठ के चरण ताम्बूलं समर्पयामि आरती देवकी श्री महागणाधिपतये नमः कर्पूरात्मनीराजनं दर्शयामि आगतु नीराजनानन्दरं शुद्धाचमनीयं समर्पयामि भारचन्द्राविरानः अत्र दण्डशूर्णकर्णवैरं वस्कर्णपूर्वकः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि इतिकारम्भे ओम यज्ञेन यज्ञमय देवास्तान धर्माणि प्रथमानि अमृतं मध्यं च हिरण्यजेन सवितारा थेना देवो यादि अंदर नमस्कार చేసుకోండి ओम राजाधिराजाय प्रदत्ताने नमो वज्रमये श्रवणागतिर्महे समेतानान्तानकानाय नमः रामेश्वरवये शरणं ददातु देवाय वैश्वराय
अन्नान्ये भूताय सहस्रकोटि उदाहरणे नमः allora chialta artista ఇక్కడ పక్కన ఏ వాళ్ళు కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంత చేస్తున్నావు 8,000 తినని కష్టం ఓకే తీసుకోమా బుద్ధికానా 1 2 3 తీసుకో ఓకే అదే ఇస్తే పర్లేదు ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, పేపర్ మీడియాకి థ్యాంక్ యూ అండి. సో ది మామిళ్ళ గ్రూప్ వారి 1 year యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నాము. సో నా పేరు సుధాకర్ అండి, ది మామిళ్ళ గ్రూప్ బ్రాండ్ మేనేజర్ని. హాయ్ అండి అందరికీ, మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో నేను ది మామిళ్ళ గ్రూప్లో మేనేజర్ని, సురేష్ రాథోడ్ నా పేరు. ఇప్పుడు సార్ ఇప్పుడు ది మామిళ్ళ గ్రూప్లో ఫార్మ్, ఫుడ్, ఈవెంట్, ప్రొడక్షన్, ట్రేడ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎలా జరుగుతుంది, బిజినెస్ ఎలా ఉంది? సో బేసిక్గా ది మామిళ్ళ గ్రూప్ అంటే ఏంటి అనేది, ఈ సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది, సో దాని గురించి వివరాలన్నీ మా సార్, మా బాస్ యూఎస్లో ఉంటారండి. సో ఇది కంప్లీట్గా యూఎస్ బేస్డ్ కంపెనీ. మా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తను ఇక్కడ లేకుండా తను యూఎస్ నుంచి రన్ చేస్తున్నారు. సో మా సార్ మాట్లాడతారు మీతో. సో వీఆర్ ద పిల్లర్స్ అని, బట్ బ్యాక్ పిల్లర్ అంతా యూఎస్లో ఉన్నారు మా సార్. సో మీడియాలో మీ అందరితో తన ఫోన్లో మాట్లాడతారు. ఓకేనా, మీకు అందరికి ఓకేనా? ఓకే అండి. సో మీరు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా మా సార్ని అడగొచ్చారు డైరెక్ట్. వినిపిస్తుంది సార్. సార్ మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి సార్. నా పేరు రాహుల్ మామిళ్ళ. నేను ఈ ఆర్గనైజేషన్ పెట్టిన ఉద్దేశం ఇండియా రూట్స్ మిస్ అవ్వద్దు అని. అండ్ ముందుగా మన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్ ఇప్పుడు సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు యానివర్సరీ సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మీకు. థ్యాంక్ యూ అండి. సార్ నాకు క్వశ్చన్ ఏంటంటే, గ్లోబల్ డెలివరీ అవైలబుల్ అన్నారు. అసలు ఏంటి సార్ గ్లోబల్లీ డెలివరీ అవైలబుల్ అంటే? గ్లోబల్గా చేస్తున్నారా, వరల్డ్ వైడ్గా, ఎలా ఏంటంటే? సో ఫస్ట్ అండి మనకి మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి కదా. నేను గ్లోబల్ డెలివరీకి వెళ్ళే ముందు మన స్కోప్ చెప్తాను. స్కోప్ చెప్పాక మీకు అది ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మనది ఒకటే ముఖ్య లక్ష్యం అండి, ప్రతి ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి అందరి అవసరాలని మనం టేక్ కేర్ చేయడమే మన లక్ష్యం. మీరు ఎగ్జాంపుల్ అడగచ్చు, ఏ విధంగా చేస్తారు అనేది. సార్ చెప్పండి సార్, ఏ విధంగా? ప్రతి ఫ్యామిలీ మెంబర్ లో ఒక తల్లిదండ్రి లాగా, లేదంటే అన్నదమ్ముడి లాగానో, అక్కచెల్లి లాగానో మీరు మా దగ్గరకు వచ్చి, అరే నాకు ఒక వెడ్డింగ్ ఈవెంట్ ఉంది, ఎలా చేయాలి, ఏం సంగతి అని అడుగుతారు కదా. అలా మా దగ్గరకు వచ్చి చెప్పారనుకోండి, మేము
బట్టల షాపింగ్ నుంచి ఎండింగ్ అప్పగింతల వరకు కూడా కంప్లీట్ గా మేమే టేక్ కేర్ చేస్తాము. సో ఇది చిన్న ఈవెంట్ గురించి ఎగ్జాంపుల్. సో అలా ప్రతిదీ మీకు ఏ అవసరం ఉన్నా కానీ మేము ఉంటాము అనేది మా ఇంటెన్షన్. అంటే ఇప్పుడు ఎనీ ఈవెంట్ ఎనీ ఒకేషన్ ఉన్నా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే మిగతా మనకు సంబంధించి మొత్తం ఒక ఈవెంట్ ఫుల్గా మొత్తం మీరు బాధ్యత తీసుకుంటారు కదా సార్? ఎనీ ఈవెంట్ కంప్లీట్ గా బాధ్యత తీసుకుంటాం. సార్ సార్ క్లౌడ్ కిచెన్ అలానే కొరమీన్ రుచులు, ఇది మామూలుగా హాట్ అండ్ స్వీట్, అలానే ఈవెంట్స్, అలానే ప్రొడక్షన్, దీని గురించి చెప్పండి సార్. అలానే ఎలా ఎలా ఉన్న బిజినెస్ ఎలా అవుతుందండి? ప్రస్తుతానికి మామూలుగా గ్రూప్ లో ఫుడ్ ఉంది. ఫుడ్ లో మీరు చెప్పిన బ్రాండ్స్ అన్ని వస్తాయి. ఫార్మ్ ఉంది, ఫార్మింగ్ కూడా చేస్తాము మనమే. అన్ని సొంత ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్ మన మీట్ అయినా అన్ని కూడా మన దగ్గరే పండించే ప్లాన్ చేస్తున్నాము. ఈవెంట్ ఇందాకే కవర్ చేస్తాను. సో అలా ఫుడ్ కింద కొరమీన్ రుచులు, క్లౌడ్ కిచెన్, బిర్యానీ పాయింట్ అన్ని ఫుడ్ కిందకి వస్తాయండి. సార్ ఇది 11% అండ్ 22% మార్జిన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక డౌట్ వచ్చింది. తప్పకుండా అండి. ఇప్పుడు 11% వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మనం ప్లాన్ చేసామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జాబ్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, లేదంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవాలని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి కాంటాక్ట్ చేస్తే ఒక చిన్నగా సెటప్ చేసి వాళ్ళకి ఫ్రాంచైజ్ వాళ్ళకి ఆన్ సేల్స్ 11% మార్జిన్ ఇస్తాము. ఎలా ఉంటుంది సార్ ఫ్రాంచైజీ? అంటే ఈచ్ ఇప్పుడు ఇందులో మీకు చాలా ఉన్నాయి కదా, ఇందులో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే బడ్జెట్ ఎంత ఉంటుంది సార్ స్టార్టింగ్ ప్రైస్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు బిర్యానీ పాయింట్ లాంచ్ చేస్తాం కదా, తమామిల్లా బిర్యానీ అనేది. సో వాళ్ళు వస్తే మన దగ్గరికి మనం సెటప్ చేస్తాము. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అవసరం ఏమీ ఉండదు. మనమే కంప్లీట్ గా ఒక పాయింట్ సెటప్ చేసి వాళ్ళు మేనేజ్ చేసుకొని మెయింటైన్ చేయాలి అన్నట్టు. సో ఒక ఫస్ట్ 3 months వరకు దానికి ఏ ఖర్చున్నా మనమే చూసుకుంటాము. నెక్స్ట్ 3 months నుంచి 11% లో మనం వాళ్ళకి మార్జిన్ ఇస్తుంటాం కదా, అందులోంచి ఎక్స్పెన్సెస్ తీసుకు కంప్లీట్ ప్రాఫిట్ వాళ్ళకి ఉంటుందండి. అలానే మామూలుగా హాట్ అండ్ స్వీట్స్ గురించి కూడా చెప్పండి సార్. ఈ ఫ్రాంచైజీ ఎలా ఉంటుంది? సో ఎందుకంటే ఎనీ ఒకేషన్కి కంపల్సరీగా హాట్ అండ్ స్వీట్ ఇంపార్టెంటే. సో ఈ ఫ్రాంచైజీస్ ఎలా ఉంటుంది సార్? సో మామూలుగా హాట్ అండ్ స్వీట్ లో మనకి మెయిన్ గా పచ్చళ్ళు, స్నాక్స్, స్వీట్స్ అండ్ పొడులు 4 వెరైటీస్ దొరుకుతాయండి. సో ఇది మనం టేస్ట్ చేసామంటే కంపల్సరీగా మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ గుర్తు రావాల్సిందే. సో మీరు ఇందాక గ్లోబల్ డెలివరీ అవైలబుల్ అని ఏదైతే అన్నారో, ఇది స్పెషల్ గా ఈ మామూలుగా హాట్ అండ్ స్వీట్ కోసం అండి. వరల్డ్ వైడ్ గా ఎక్కడ నుంచి మనకి ఆర్డర్ వచ్చినా కానీ అది ఫుల్ఫిల్ చేస్తాం. ఈవెంట్స్ ఏంటి సార్? అంటే ఈవెంట్స్ అంటే మొత్తం అన్ని ఈవెంట్స్ కవర్ చేస్తారు మీరు మామిళ్ళ నుంచి? ఈవెంట్ మన గృహ ప్రవేశం నుంచి పెళ్లి వరకు చిన్నదైనా పెద్దదైనా ఎనీ ఈవెంట్ మీరు మమ్మల్ని రీచ్ అయ్యారంటే అందులో ఇన్వాల్వ్ అయ్యే అన్ని స్టెప్స్ మనమే చేస్తాం. సార్ మీ గోల్ ఏంటి సార్ యాక్చువల్గా? అంటే ఈ గ్రూప్ స్టార్ట్ చేయడానికి మామిళ్ళ ఇవన్నీ ఈవెంట్ స్టార్ట్ చేయడానికి గోల్ ఏంటి సార్? మెయిన్ గోల్ మెయిన్ గోల్ మన మిషనేనండి. ఏదైతే చెప్పాను కదా, ప్రతి ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వాలి అనేది మా మెయిన్ గోల్ అండి. కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాను. సో ఎవ్రీవన్ ఆర్ ఫ్యామిలీ అన్నట్టు థింక్ చేస్తాం. అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము అందరం కూడా. రిఫరల్ బోనస్ కూడా పెట్టారు కదా సార్? రిఫరల్ బోనస్ 11% ఆన్ ఇన్వాయిస్. సో రిఫరల్ బోనస్ ఏంటంటే ఇప్పుడు మన కస్టమర్స్ మనతో హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఎవరినైనా రికమెండ్ చేసి వాళ్ళ త్రూ మనకి క్లయింట్ వస్తే వాళ్ళకి ఒక 7% రిఫరల్ బోనస్ ఇస్తామండి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. చాలా మంది సార్ అన్లిమిటెడ్ బిర్యానీ గురించి చెప్పండి సార్. మెయిన్ గా అన్లిమిటెడ్ బిర్యానీ అనేది ఎందుకు చేస్తామంటే అండి, ఇప్పుడు ఈరోజు ప్రసన్న గారిది కూడా చూసారనుకోండి, మనము ఎక్కువ మంది వర్కర్స్ ఉండే ఏరియా, అందరూ వర్కింగ్ చేస్తూ వర్కింగ్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలని 1, 2, 3 అన్లిమిటెడ్ బిర్యానీ స్టార్ట్ చేస్తాము. బిర్యానీతో పాటు మీల్స్ కూడా ఉంటాయండి. క్వశ్చన్స్ అయిపోయాయి సార్. మన ఉద్దేశం ఏంటంటే ఫైనల్గా మీ వాట్స్ చెప్పండి సార్. అసలు మన మామిళ్ళ ఏంటి స్టార్ట్ చేసాం కదా. షూర్ సుధాకర్ గారు. సో మన మామూలు
మామిళ్ళ గ్రూప్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుందండి. అంటే బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఇదంతా ఎలా చేద్దాము ఏమనేది ఆలోచన చేసాము. కానీ ఎస్టాబ్లిష్ చేసి 1 year అయింది. సో మన టీం కూడా చెప్పినట్టుగా ఇది 1 year యానివర్సరీ మనము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అండ్ మన విజన్ స్టేట్మెంట్ వెళ్ళినట్టుగా మీకు చెప్పాను కదా, దానికోసం అండి. అంటే మనము మీడియా ద్వారా మన వాళ్ళందరూ చూస్తున్నారు కదా, నేను చిన్నగా రిపీట్ చేస్తాను మళ్ళీ. చెప్పండి సార్. మన మీడియా మిత్రుల ద్వారా చూసే కస్టమర్స్ అందరికి, ప్రజలందరికీ కూడా మనం ఏం చెప్తాము అంటే, మనది ఒకటే లక్ష్యము, మీకు మీ కుటుంబంలో ఒకరిలాగా ఉండి అన్ని పనులు చేస్తాము అనేదే మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముండదు. అరే వీళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, అది కూడా చేస్తారా అనేది కాకుండా సింపుల్ గా ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, మీకు కావాల్సింది ఏదైనా చేస్తాము, మీకు కావాల్సినవి అన్నీ చేస్తాము. సో మీరు కంపల్సరీగా మమ్మల్ని రీచ్ అవుతారని అనుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ నేను మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నేను ఎండ్ చేసే ముందు నా కన్వర్జేషన్, నాకున్న టీం అందరూ కూడా ఫ్యామిలీ లాగా ఉంటారు. సో టీం అందరూ దొరకడము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. మై స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మామిళ్ళ గ్రూప్. సో విన్నారు కదా, మీరందరూ కూడా ఇవన్నీ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ వీటిని మనం ఇంప్లిమెంట్ చేయడానికి మీ సపోర్ట్ కూడా కంపల్సరీ కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించండి మాకు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్ గారికి, చందన్ సింగ్ గారికి, తల్లాడ సాయికృష్ణ గారికి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. Yeah.